నమస్తే. మనం డిసెంబర్ మంత్‌లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. 25వ సంవత్సరానికి డిసెంబర్ లాస్ట్ మంత్ అవుతుంది. డిసెంబర్ అనంగానే చాలా థాట్స్ మనసులో అందరికొస్తూ ఉంటాయి. ఫస్ట్‌ది ఇది ఇయర్ ఎండ్ మంత్ కాబట్టి మనకి అంతర్మథనం, ఇంట్రోస్పెక్షన్ అని మనం అనొచ్చు. ఎలా ఉంది హోల్ ఇయర్ అంతా లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఎన్ని అప్స్ ఉన్నాయి? ఎన్ని డౌన్స్ ఉన్నాయి? మంచేంటి? చెడేంటి? అని మనం రివ్యూ చేసుకునే ఒక బెస్ట్ మంత్ ఈ మంత్. రెండో బెస్ట్ ఎక్సైట్‌మెంట్ థింగ్ ఏందంటే మనకి ఈ నెల 16థ్ నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందో మనకి ఊళ్ళల్లో గొబ్బెమ్మలు పెట్టటం, పేడ కల్లాపులు చల్లటం, ముగ్గులేయటం, రంగోలి పెట్టటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకొక ఎక్సైట్‌మెంట్ ఏందంటే ఈ టైంలో ఎవరైతే ఐటీలో ఉన్నారో, సాఫ్ట్‌వేర్‌లో ఉన్నారో వాళ్ళకైతే చాలా మందికి తెలుస్తుంది. డౌన్ టైమ్ అంటారు. సర్వర్‌లంతా కొత్త కోడ్ అప్డేట్ చేయరనమాట. వాళ్ళకి ఓ 10, 15 డేస్ వెకేషన్స్ లాగా ఇస్తూ ఉంటారు. ఈ టైంలో హెచ్ఆర్ కూడాను వెకేషన్‌కెళ్ళమని వాళ్ళు అడిగి లీవ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇంకొక ఎక్సైట్‌మెంట్ థింగ్ ఏంటంటే చాలామంది ఎవరైతే యూఎస్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎన్ఆర్ఐ క్లయింట్స్ వాళ్ళకి చాలా వరకు ఏమవుతుందంటే ఈ టైంలో ఎక్కువగా వెకేషన్‌కెళ్తూ ఉంటారనమాట. నాకున్న చాలామంది క్లయింట్స్ కూడా ఈ టైంలో మేము వెకేషన్‌కెళ్తున్నాం. మాకు చేయాల్సిన పూజలు కొంచెం ముందుగానే చేయండి. లేదంటే నెక్స్ట్ వీక్ కొంచెం పెండింగ్ అయిన తర్వాత చేసుకోండి ఇలా చెప్తూ ఉంటారనమాట. సో, ఇన్ని ఎక్సైట్‌మెంట్‌గా ఉన్న ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఫార్‌మోస్ట్ థింగ్ మేషరాశి వాళ్ళకి గమనించుకోవాల్సింది మీకు ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది. అయితే లాస్ట్ 100 డేస్ ఏలినాటి శని యొక్క ప్రభావం మీకు చాలా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే శని మీకు తిరోగమనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోవటంతో. అయితే ఈ మంత్ బిగినింగ్ నుంచి శని మళ్ళా నార్మల్ అయ్యి వస్తూ ఉన్నారు. అయితే ఈ టైంలో మళ్ళా ఏలినాటి శని యొక్క ప్రభావం మీ మీద పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఏ విధంగా అంటే మీకు జాబ్‌లో కష్టంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిలేషన్‌షిప్స్ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. టోటల్‌గా ఏదో ఒక దాంట్లో అన్‌సర్టెనిటీ ఎక్కువగా ఉండి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం చాలా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఈ మేషరాశితో పాటు మీ ఇంట్లో ఎవరైనా మీనరాశి, కుంభరాశి, ధనుస్సు రాశి, సింహరాశి ఉంటే ప్రాబ్లమ్స్ ఇంకా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్న ఇద్దరు భార్యాభర్తల స్పౌసెస్ ఎవరికైనా గనుక ఈ రాశులు ఇద్దరికీ ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మిగతా గ్రహాల వైస్‌గా గనుక మనం చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్ ఎలా ఉంటుంది? డిసెంబర్ మంత్ గనుక చూసుకుంటే మీకు ఒక 70% పాజిటివ్‌గా ఉంటుంది. ఒక 30% ఛాలెంజింగ్‌గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఈ డిసెంబర్ మంత్‌లో మనకు 5 గ్రహాలు మారుతున్నాయి. అందులోటి గురువు, సూర్యుడు, కుజుడు, మంగళుడు, శుక్రుడు. ఈ 5 గ్రహాల యొక్క చేంజ్ ఈ రాశి మీద ఉండబోతున్నాయి. మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్‌లో చూస్తే ఈ 5 గ్రహాల ద్వారా ఏ గ్రహం ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిందో మనం చూద్దాం. ఫస్ట్ ఈళ్ళకి ఇప్పటిదాకా ఏదైనా ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే, ఈ వాతావరణం నుంచి అలాంటి వాతావరణం తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహ్, ఈళ్ళకి కుజుడు కొంచెం శారీరకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. బుధుడు వల్ల పుత్ర లాభం, అర్ధలాభం అని చెప్తూ ఉంటారు. పిల్లల ద్వారా గానివ్వండి, ధనధాన్యం వీటి వాటికి సంబంధించి బా మంచిగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రుడు వల్ల వీళ్ళకి సంపదలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే అట్‌లీస్ట్ ఇప్పటిదాకా ఎక్కడైనా మనీ ఫ్లో ఆగుంటే ఈ టైంలో మనీ ఫ్లో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనకు సూక్ష్మంగా హోల్ మంత్ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి గ్రహం ముఖ్యంగా 3 ముఖ్యమైన గ్రహాలు కుజుడు, సూర్యుడు, శుక్రుడు ఎలా ఉన్నారో మనం చూద్దాం. ఇందులో సూర్యుడు గనక చూసుకుంటే ఈళ్ళకి 9వ స్థానంలో ఉన్నారు. ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్‌గా సూర్యుడు గనక చూసుకుంటే మంచి చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా మంచి శాతం చేస్తున్నాడు. కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే సూర్యుడు మనకి 9దో హౌస్‌లో ఉంటే నిందాపరాధ, కలహం, నిర్దోషచ్చ, ధనక్షయం, పుణ్యలాభార్థ నాశనాచ్చ, విరోధో నవమే భవేత్ రవి అని చెప్తారు. అంటే 9దో ఇంట్లో గనక సూర్యుడు ఉంటే వీళ్ళకి నిందాపరాధ అంటే వీళ్ళకి ఎలాంటి తప్పు లేకపోయినా నిందలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నిర్దోషి కానీ వీళ్ళు దోషి, గిల్టీ ఫెలో అనే ఒక ముద్ర పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బును కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పుణ్య లాభార్థం మంచి ఉద్దేశంతో ఏదైనా గనక పని చేస్తే అందులో నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇవన్నీ మనం గనక చూసుకుంటే కొంచెం మీ తప్పు లేకపోయినా మీ మీద ఇబ్బందులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఓవరాల్‌గా మంచి జరుగుతుంది సూర్యుడి వల్ల అని మనం గమనించుకోవాలి. నెక్స్ట్ కుజుడు మిమ్మల్ని ఈ డిసెంబర్ మంత్‌లో కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహం. ఏ విధంగా అంటే అశనాచ్చ ధనశూన్యం, శోషణం, దేహపీడనం, స్థాననాశో విరోధచ్చే నవమస్తేత్ భవేత్ ధారాసుతే అని చెప్తారు. అంటే ఈ టైంలో ఎవరైనా గనక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్న అన్నదమ్ముల మధ్య గొడవలొచ్చే అవకాశం, ఏదైనా గనక మంచి ఉద్దేశంతో పని చేస్తే చెడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒక్కోసారి మీకు సరైన టైంకి భోజనం గనక ఇలా శరీరం అంతా వండిపోయినట్లు ఉండే అవకాశం ఉంటుంది. స్థాన నాశనం అంటే మీరు చేస్తున్న పనుల్లో గానివ్వండి, ప్రొఫెషన్‌లో గానివ్వండి, మీకు అనుకున్నంత వృద్ధి లేక, లేదంటే కొంచెం అసంతృప్తిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ థర్డ్ గ్రహం మనం చెప్పుకునేది శుక్రుడు. శుక్రుడు 8దో ఇంట్లో ఉండటంతో చాలా మంచి గ్రహం అని చెప్తారు. 8దో ఇంట్లో సూర్యుడు ఉంటే దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనం అర్ధప్రాప్తి రష్టమస్తేత్ భవేత్ భృగు అని చెప్తారు. అంటే ఈ ప్రకారంలో ఇప్పటిదాకా ఏదైనా విషయం మీరు దుఃఖంగా ఉంటారు, దుఃఖం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహాసౌఖ్యంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. రాజదర్శనం ఈ టైంలో మీరు హైఫై ఆఫీషియల్‌ని కలవటము, గవర్నమెంట్ ఆఫీషియల్‌ని కలవటం, వాళ్ళ ద్వారా గనక ఏదైనా పెండింగ్‌లో పనులుంటే ఈ పనులన్నీ ఇప్పుడే అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఓవరాల్‌గా కనుక టైంలో ఫుడ్ తినటానికి చక్కగా ఉంటుంది. అంటే ఇక్కడ మీకు సూర్యుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు, శుక్రుడు మంచి రిజల్ట్ ఇస్తున్నాడు, బుధుడు మంచి రిజల్ట్ ఇస్తున్నారు. ఒక్క కుజుడు మాత్రం సరైన మంచి రిజల్ట్ ఇవ్వటం లేదు. ఆల్మోస్ట్ మీకు 70% బాగుంటుందని తెలుసుకోవాలి. సో ఇవన్నీ మనకి ఎక్కడెక్కడ మేజర్ గ్రహాలని, వాటి వల్ల ఉపయోగం, ప్లస్ మైనస్ పాయింట్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం గనక చూసుకుంటే నక్షత్రం ప్రకారం ఎలా ఉంటుంది? మనకి అంగగోచరం అనే ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇచ్చారు. మన జ్యోతిష శాస్త్రంలో వెరీ వైడ్‌గా డిస్కస్ చేయబడింది. నక్షత్రం వైస్ ఎలా ఉంటుందో. అశ్విని నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర లాభం, షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి దరిద్రము, అతి భయము. ఈ టైంలో చిన్న చిన్న వాటికి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది ఫైనాన్షియల్‌గా క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా వెకేషన్ గాని ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు సరైన ఫైనాన్స్ అందుబాటులో విధంగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజ్య లాభము, విశేషమైన మీకు ఈ టైంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఫైనాన్షియల్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆల్టర్‌నేటివ్‌గా ఫైనాన్స్ తీసుకోవటం, లేదంటే ఖర్చులు తగ్గించుకోవటం. ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో గనక మీరు చూస్తే మళ్ళా ఆల్టర్‌నేటివ్‌గా లేదంటే ప్లాన్స్ ఇంకా ఏమైనా ఉంటే దానికి సంబంధించిన అన్‌సర్టెనిటీని ఫేస్ చేయడానికి కొంచెం ఫైనాన్స్ పెట్టుకోవడం చాలా అవసరం. ఇది కాకుండా కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కూడా గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళు కొంచెం ఈ 3 నక్షత్రాల గురించి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో తెలుసుకున్నారు కదండీ! మనకి టెక్నికల్‌గా ఎలా ఉంటుంది ఏంటి అనేది. పరిహారాలు గనుక చూసుకుంటే మీరు కుజుడికి కొంచెం బాగా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. కందులు 1 కేజీంబావు గుళ్ళో దానం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు విజిట్ చేయటం, లేదంటే కనకదుర్గమ్మ గుడికి సంబంధించిన దుర్గాదేవికి సంబంధించిన ఏదైనా గుడులు విజిట్ చేస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. దీనితో పాటు ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంతోటి. శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. శని పాశుపత అభిషేకం చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. వీటితో పాటు శనికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. ఉదయం, సాయంత్రం చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సాటర్డే శనికి తైలాభిషేకం చేపించుకోవటం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేపించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో మీరు చేయగలిగినది శని పిప్పలాద స్తోత్రం చదవటం, ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదవటం, శనివారం శని మీ చేతులతో తైలాభిషేకం చేయటం మీరు చేసుకోగలరు. మీరు చేయలేనివి మీకు దగ్గరలో ఉన్న బ్రాహ్మణోత్తములు గాని, పండితులు గాని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవటం, జపాలు చేయటం, దానం చేయటం, హోమం చేయటం, వీటితో పాటు శని పాశుపత అభిషేకం చేయటం, దక్షిణ కాళి అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని ఒక 10,000 సార్లు జపం చేపించడం చేస్తే శనికి సంబంధించిన పీడలు ఎలాంటివి ఉన్నా కానీ పోతాయి. ఇవి కాకుండా ఇండివిడ్యువల్‌గా మీరు ఏదైనా గనక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటే చాలా మందికి ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవచ్చు. తర్వాత హెల్త్ బాగా లేకపోతే అమృత మృత్యుంజయ ఆయుష్ హోమం అని ఉంటుంది. అది చేపించుకోవచ్చు. వీటితో పాటు ఎక్కడైనా గొడవలు అంటే చండీ హోమం, చండీ పారాయణ అలా ఏదైనా గనక మీరు ఇండివిడ్యువల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఒక్కసారి ఈ కన్సల్ట్ అయితే క్రిందిగా కనిపిస్తున్న నెంబర్‌కి తగు విధంగా మీ ఇండివిడ్యువల్ జాతకం చూసి ఇంకా పరిహారాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఈ రాశి వాళ్ళు ఎన్ని బాధలున్నా గానీ న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మీకు అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతో తలతూగుతూ ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.